హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీకంటే లేనివాడిని చూసి ఎగతాళిగా నవ్వుకోకు, ఉన్నవాడిని చూసి కుళ్ళుతో ఏడవకు, ఎవరితోనూ ఏ విషయంలోనూ పోల్చుకోకు. కుదిరితే కావలసినంత సంపాదించుకో, లేకుంటే ఉన్నదానితో సంతోషంగా బ్రతకడం అలవాటు చేసుకో. గ్యారంటీ వారంటీ లేని లైఫ్ని, పనికి మాలిన విషయాల గురించి బాధపడుతూ విలువైన సమయాన్ని వృధా చేసుకోకు. మన అనుకునే వారిని పలకరించి నిద్రపోతే వచ్చే సంతోషం మాటల్లో చెప్పలేం. సున్నితమైన మనసు కలవారు ఊరికే హట్టయిపోతారు, కానీ వారి ప్రేమ అభిమానం మాత్రం చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఒక మనిషి ఇంకొక మనిషిని ఇష్టపడతాడు, కానీ అతని తెలివితేటల్ని ఇష్టపడడు. ఎందుకంటే ఎవరికి వారు నేనే గొప్ప అనే భావన కలిగి ఉంటారు కాబట్టి. నచ్చని మనిషి గురించి మాట్లాడకు, ఇష్టం లేని వ్యక్తిని తలవకండి. మనల్ని చులకన చేసి మనుషుల్ని అస్సలు పట్టించుకోకండి. కోపం, ప్రేమ, బాధ ఇవి అందరి మీద చూపించలేం. మనం ఇష్టపడే వారి మీదే, మనం ప్రేమించే వారి మీద మాత్రమే చూపించగలం. అయినా భరిస్తారు. అలాంటి వారిని వదులుకోకండి. మీరెంత తిట్టినా బాధ పెట్టినా మీకోసం అన్నీ భరిస్తారు. అలాంటి వారు దూరమైతే వాళ్ళు తట్టుకోలేరు. చెట్టు నుంచి పొరపాటున ఒక ఆకు రాలిపోతుంది అంటే అది పండిపోయింది అని కాదు, దాని జీవితం అయిపోయింది అని అర్థం. అలాగే మన జీవితంలోకి నువ్వు వచ్చావు అంటే నువ్వు అందంగా ఉన్నావు అని కాదు, నీలో మంచి మనసు ఉంది అని అర్థం. ఎంత రేటు పెట్టి కొన్న వస్తువైనా ఎప్పటికీ పోదన్న గ్యారంటీ లేదు. అలాగే ఎంత ఇష్టపడి ప్రేమించిన అమ్మాయి అయినా జీవితంలో మనకు దక్కుతుందన్న గ్యారంటీ ఉండదు. ఒకరి మనసును గాయపరచడానికి నిమిషం చాలు, కానీ గాయపడిన మనసును గెలవాలంటే మాత్రం జీవితకాలం సరిపోదు. గుర్తుంచుకోండి, స్నేహం అంటే మన భుజంపై చెయ్యేసి మాట్లాడడం కాదు, మనం కష్టంలో ఉన్న సమయాలలో భుజం తట్టి నేనున్నానని చెప్పడం. నిజమే కదండి. మనం ప్రేమించిన వారికి మనతో ఉండడం అంటే తమకు నచ్చిన వారితో ఉంటే సంతోషంగా ఉంటాము అని చెప్పిన సమయంలో మన మనసులో బాధ ఉన్న వారి మాటలకు విలువిచ్చి వదిలేసేవారే నిజమైన ప్రేమకులు. అలాగే చాలామంది జీవితంలో ఓడిపోతున్నారు అంటే కారణం బలం లేక కాదు, తెలివి లేక కాదు, అబద్ధం ఆడలేక, మోసం చెయ్యలేక అని అర్థం. ప్రేమించే అబ్బాయి కోసం ప్రాణం ఇచ్చే అమ్మాయిలు ఉన్నారు అనేది ఎంత నిజమో, వాళ్ళను ప్రాణంగా ప్రేమించే వాళ్ళ హృదయాలను గాయం చేసి ఒంటరి చేసే అమ్మాయిలు కూడా ఉన్నారన్నది అంతే నిజం. కోపంలో వచ్చిన మాటలు పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే కోపం వెనుకున్న బాధను తెలుసుకుంటే బంధం నిలబడుతుంది. గుర్తుంచుకోండి, అలా ఉండగలగడానికి మనసుకు కావలసిన ఆయుధాలు చిరునవ్వు, మౌనం. ఇవి రెండు గొప్ప ఆయుధాలు. చిరునవ్వుతో చాలా సమస్యలు పరిష్కరించుకోవచ్చు, మౌనంతో చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, కష్టాల్ని ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబోతున్నావు అని అర్థం. గుర్తుపెట్టుకోండి, ఎవరికీ తొందరగా దగ్గర అవ్వకండి. ఎందుకు అంటే దగ్గరయ్యాక దూరం పెడితే ఆ బాధ భరించలేం కదా. ఎలా బ్రతకాలో తెలియక భయపడకు. నువ్వొక పక్షిలాగా బ్రతుకు. ఎందుకు అంటే గూటి నుండి బయలుదేరిన పక్షికి తెలియదు గింజలు ఎక్కడ ఉన్నాయో అని, అయినా ఎగురుకుంటూ పోతుంది. సరిగ్గా మన జీవితం కూడా అంతే. ప్రయత్నమే జీవితం. గుర్తుపెట్టుకోండి, నిజం అనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎక్కువ కాలం నిలబడదు. అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకూడదు. కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతుంది. అలాగే కారణం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకరణతో వచ్చే అందం ఇవన్నీ కూడా ఎక్కువ కాలం ఉండవు. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునే ఈ రోజుల్లో ప్రేమ ఉందని అనుకోవడం కూడా మనిషి పిచ్చితనమే అవుతుంది. కొంతమంది పరిచయం మన జీవితాన్ని మార్చేస్తుంది. ఎంతలా అంటే వాళ్ళు మాట్లాడితే చెప్పలేనంత సంతోషం, ఒక్కరోజు మాట్లాడకపోయినా ఏదో కోల్పోయినా అంత బాధ. దూరం పెడితే మెల్లిమెల్లిగా మర్చిపోతారేమో అనుకుంటారు, కానీ లోపల లోపల మెల్లిమెల్లిగా చచ్చిపోతూ ఉంటారు.
ఒక వ్యక్తి నచ్చకపోతే డిస్టెన్స్ పాటించు, అంతేకాని ఆ వ్యక్తి గురించి వేరొకరి దగ్గర డిస్కషన్ పెట్టకు. ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు, చిరునవ్వుకి మించిన సంపద లేదు. అందుకే ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండు. నువ్వు అందంగా లేకపోయినా కానీ నిన్ను ఎవరైనా సహాయం అడిగితే నువ్వు చేయగలిగింది చెయ్యి. అందము అనేది చూసే ముఖంలో ఉండదు, సహాయం చేసే మనసులో ఉంటుందని గుర్తుపెట్టుకో. ఏ బంధమైనా కోపంతో దూరమైతే కోపం తగ్గాక మళ్ళీ దగ్గరవుతాయి. కానీ అదే బంధం బాధతో దూరమైతే ఎప్పటికీ మళ్ళీ దగ్గర కాలేవు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే ప్రతిసారి బాధను తట్టుకునే ధైర్యం ఉండదు కాబట్టి. మనసు విరిగిపోయినప్పుడు ఒక్కసారి ఆలోచించు. నువ్వు లేకపోతే బతకలేని వారెవరో గుర్తించు. అప్పుడు నీకే తెలుస్తుంది దేనికి దూరం అవ్వాలో, దేనికి దగ్గర అవ్వాలో అని. నిజమే కదండి. ఏమైంది అని అడిగేవాళ్ళు కాదు, ఏమీ కాదులే అని చెప్పేవాళ్ళు ఒక్కరైనా ఉండాలి జీవితంలో. అలాగే బంధం అంటే అవసరానికి వాడుకుని వదిలేయడం కాదు. బంధం ఎప్పుడూ నేను ఉన్నాను అనే ధైర్యం ఇవ్వాలి. నీకు నచ్చినప్పుడు మాట్లాడడం కాదు, సమయం లేకున్నా కల్పించుకొని మాట్లాడడం వల్ల ప్రేమ అయినా స్నేహమైనా కలకాలం నిలబడుతుంది. అలాగే మనం దూరమైతే మన విలువ తెలుస్తుంది అనుకుంటాం, కానీ ఈ రోజుల్లో మనం దూరమైతే వాళ్ళు ఇంకొకరికి దగ్గరవుతారు అని గుర్తుపెట్టుకోండి. ఈ విషయం మాత్రం పచ్చి నిజం. డబ్బులో ఏ సంతోషమైనా సంతోషాన్నిచ్చే ప్రతి దాని వెనకాల డబ్బుంటుంది. ఒక అమ్మాయి తనను ముట్టుకోమని నీకు చనువిస్తే దాని అర్థం నువ్వు అంటే తనకు ఇష్టమైనా ఉండాలి, లేదా నిన్ను నలుగురిలో నవ్వుల పాలు చెయ్యడానికి, లేదా నిన్ను మోసగించడానికి ఆమె సిద్ధపడైనా ఉండాలి. డబ్బు అనే ఒక చిన్న రంగు కాగితం మనిషిలో ఉండే అన్ని రంగుల్ని బయటకు తీస్తుంది. అందుకే డబ్బు తక్కువగా వాడుకుంటే మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది. అదే విచ్చలవిడిగా వాడితే అది మీ జీవితంలో ఆడుకుంటుంది, మీ జీవితంతో. మన పక్కన ఎంతమంది ఉన్నా, మన పక్కన ఎవరు ఉన్నా అనేది ఇంపార్టెంట్ కాదు. మనసుకు నచ్చిన వాడు పక్కనుంటే ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సంతోషంగానే ఉంటాము. అందంగా ఉన్నవాడు పక్కన ఉంటే చూడడానికి బాగుంటుంది. అదే క్యారెక్టర్ ఉన్నవాడు పక్కన ఉంటే చాలా ధైర్యంగా ఉంటుంది. అందంగా ఉన్నవాడి కన్నా క్యారెక్టర్ ఉన్నవాడు ఇంకా అందంగా ఉంటాడు కదా. కడుపు కట్టుకుని సంపాదించు, రేపు నీ బిడ్డలకి మంచిది. అంతేకాని వేరే వాళ్ళ కడుపు కొట్టి సంపాదించకు, ఆ పాపం నీ బిడ్డలకు కూడా చుట్టుకుంటుంది. ధనమున్న పైకి చూడనివాడు, డబ్బు లేకపోయినా ఎవరి దగ్గర చేయి చాచినవాడు, ఎదుటివారి ఎదుగుదలపై అసూయ లేనివాడు, తన గొప్పతనాన్ని అందరికీ చెప్పనివాడు, తనను అవమానించిన వాణ్ణి కూడా గౌరవించేవాడు నిత్యం సంతోషంగాను ఉన్నతంగానూ ఉంటాడు. మితిమీరిన ఖర్చు పేదరికం పాలు చేస్తుంది. మితిమీరిన పొదుపు కష్టాలు పాలు చేస్తుంది. మితిమీరిన సంపాదన మనశ్శాంతి లేకుండా చేస్తుంది. మితిమీరిన క్రమశిక్షణ రక్త సంబంధీకులను దూరం చేస్తుంది. మితిమీరిన హాస్యం నవ్వుల పాలు చేస్తుంది. మితిమీరిన కోపం శత్రువులను తెచ్చిపెడుతుంది. అలాగే మితిమీరిన వ్యసనం అపఖ్యాతిని తెచ్చిపెడుతుంది. జీవితంలో ఏ విషయంలోనైనా హద్దుల్లో ఉంటే మాత్రం అంతా మనకు మంచే జరుగుతుంది. జీవితం మరియు కాలం ఈ ప్రపంచంలోనే గొప్ప గురువులు. కాలాన్ని ఎలా ఉపయోగించాలన్నది జీవితం నేర్పిస్తుంది. అలాగే జీవితం ఎంత విలువైనదో కాలం తెలియజేస్తుంది. ఎప్పటికీ మన స్థాయిని నిర్ణయించేది మన ప్రవర్తన తప్ప ఎదుటివారి పొగడ్త కాదు. గుర్తుపెట్టుకోండి. చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మీరైతే తెలుసుకున్నారు కదా ఇవాల్టి వీడియో. ఒక ఆడది తనను ముట్టుకోమని చనువిస్తే దాని అర్థం ఏంటో, మనస్ఫూర్తిగా ప్రేమిస్తే అయినా చెప్పుండాలి, లేదంటే మిమ్మల్ని ముంచేదానికైనా ఆ మాట చెప్పుండాలి. ఆ చనువు మీకు ఇస్తూ ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆచితూచి అడుగు వేయండి. ఎవరినైనా నమ్మాలి అన్నా కూడా 1కి 2 సార్లు ఆలోచించండి.
సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో అయితే చాణక్యులు గారు మన జీవితాలకి సంబంధించి అలాగే సక్సెస్ని ఛేదించేందుకు, సక్సెస్ని మనం అందుకునేందుకు ఏ మంచి సూక్తులను చెప్పబోతున్నారు అన్నది రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.